ఓం శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసం అన్న భాష్యం చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు మన గురువు గారు సురేశ్వరుల వారు మన శంకరాచార్యుల వారి 3వ శ్లోకానికి అర్థాలు వివరిస్తూ విచారణ చేస్తూ ఉన్న సమయంలో తత్వమసి అన్న వాక్యాన్ని మనకు వివరిస్తూ ఉన్నారు. దాన్ని మనం కూడా కొంత చూస్తూ వెళ్దాము. మళ్ళీ ఇదే విషయాన్ని మన సురేశ్వర్ల వారే ఇంకా కొంచెం విస్తారంగా వివరిస్తూ వచ్చే గ్రంథం ఒకటి ఉన్నది. దాని పేరు నైష్కర్మ్య సిద్ధి. మనం ఈ దక్షిణామూర్తి స్తోత్రము, ఈ మానసోల్లాసాలన్నీ పూర్తి చేసుకున్నాక ఆ నైష్కర్మ్య సిద్ధిని వెంటనే మొదలుపెట్టుకుని చదువుకుందాము. ఆ తర్వాత ఎట్లయినా మనము చాందోగ్యోపనిషత్తు మొదలు పెడతాము. అందులో అసలు ఈ మహావాక్యము తత్వమసి అని ఉన్నది. దాన్ని అక్కడ విచారణ చేద్దాము. ఈ విధంగా వెంటనే చేస్తూ వెళ్ళడం వల్ల మనకు తత్వము తత్వతః అర్థమయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంత అర్థమైందో అంత అర్థం చేసుకుంటూ వెళ్దాము. ఒకవేళ దీన్ని మొదటిసారి వింటూ ఉన్నప్పుడు పూర్తిగా మనకు అవగాహనలోకి రాకపోయినా గూడా, మనము ఎక్కువగా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. విషయం తెలుసుకుంటూ వెళ్ళడం ముఖ్యము. వింటూ ఉంటే దాని గురించి మనసు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విచారణ చేస్తూనే ఉంటుంది. అప్పుడు అందులోని రహస్యము చెప్పబడుతూ ఉన్న విషయము ఎట్లైనా తెలుస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు. కాబట్టి చూసుకుంటూ వెళ్దాము. రకరకాలుగా అడ్రెస్ చేస్తారు దీన్ని. ఒక్క రకంగా గాదు, రకరకాలుగా. వ్యాకరణం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని ఉపాయాలు, అన్ని యుక్తులు వాడి దీని అంతు చూడ్డానికే ప్రతి జ్ఞాని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి చూసుకుంటూ వెళ్దాము. తత్వమసి అని మహావాక్యం ఉన్నది. ఇటువంటి కొన్ని వాక్యాలున్నాయి. ఏవి? సర్వం ఖల్విదం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని గూడా 2 ముఖ్యమైన మహావాక్యాలు. సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నప్పుడు ఇదం సర్వం అంటే ఈ జగత్తు మొత్తం జగత్తుగా కనిపిస్తున్నది ఏమున్నది అంటే బయట ఉన్నదంతా. మీనా శరీరము, మీనా రూపం ఇవి గాదు గానీ, మీనా కాకుండా మిగిలినవన్నీ జగత్తు అనుకోవడానికి వీల్లేదు. ఇది గూడా అందులోనే ఒక భాగము. మీనా రూపంతో సహా ఏ రూపాలు ధరించి మీరిక్కడ కూర్చొని వింటున్నారో ఆ రూపాలతో సహా మొత్తం జగత్తు. అదంతా సర్వము ఖలు బ్రహ్మ. అదంతా బ్రహ్మమే. ఈ జగత్తుని బ్రహ్మంగా చూడడం అయిపోయింది గదా! నెక్స్ట్ అయం ఆ లోపల ఈ మీనా అన్న శరీరంలో లేదా మీ అందరి రూపాల్లో లోపల ఉన్న ఆత్మ ఏదున్నదో అయం అది. ఆత్మ అది గూడా బ్రహ్మ. కాబట్టి సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నప్పుడు జగత్, అయమాత్మ బ్రహ్మ అన్నప్పుడు జీవుడు. మొత్తము అంతా గూడా పరబ్రహ్మమే. ఇంతకి అది ఎవ్వరు? తత్ అది త్వమసి నువ్వే అని చెప్తుంది మనకు మన వేదము. ఓహో! అర్థమయ్యింది. అది నేనే. అహం ఆ బ్రహ్మ అస్మి అయి ఉన్నాను అని తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం, పద్ధతి ప్రకారం అంచెలంచెలుగా మనకి ఈ విషయాన్ని అర్థం చేయిస్తూ ఉన్న మహావాక్యాలన్నా సోపానాలు, స్టెప్స్. అందులో తత్వమసి గురించి చూస్తూ ఉన్నాము. తత్వమసి మొదలైన మహావాక్యాలు అన్నీ ఏమి చెప్తాయి? తయోహో తత్ అది త్వం నువ్వు అన్న వాటి యొక్క ఐక్యమే ప్రదర్శిస్తూ ఉంటాయి. అది నువ్వు అంటే అది వేరేగా ఉన్నది. నువ్వు వేరేగా ఉన్నావు గాదు. అది నువ్వే అని చెప్తూ ఉన్నదని మనం అర్థం జేసుకోవాలి. దానికి ఒక దృష్టాంతం ఎగ్జాంపుల్ ఏమి అంటే, సహా వాడు పురుషః అప్పుడు మొన్న బజార్‌లో చూసాం కదా! వాడు
అయ్యం వీడే ఆ పురుషః అన్నప్పుడు వాడు వేరు, వీడే అన్నప్పుడు వీడు వేరు అని ఇద్దరు లేరు గదా! మనకు నార్మల్‌గా గూడా జనరల్‌గా ప్రతిరోజు జీవితంలో ఇట్లాంటి సెంటెన్సెస్ వాక్యాలు వాడినప్పుడు వాడు వీడే అంటే ఇద్దరు ఒక్కటే అనే గదా మనకర్థమవుతూ ఉన్నది. ఏకః పుమాన్యేవ అదే గదా దృశ్యతే హి. అట్లానే ఇక్కడ గూడా తత్వమసి అని చెప్పినప్పుడు యత్ జగత్కారణం తత్వం తత్ పదార్థః సహ ఉచ్యతే. దేహాదిభిః పరిచ్ఛిన్నః జీవః తు త్వం పదా అభిధః. తత్ అని చెప్పినప్పుడు తత్వం అది. తత్వం జగత్తుకి కారణం. తత్ పదార్థంతో దాన్ని తత్ అని చెప్తారు. దేహము మొదలైన వాటితో, దేశము, కాలము మొదలైన వాటితో పరిచ్ఛిన్నమైపోయిన జీవభావంతో ఉన్న ఏ పదార్థం ఉన్నదో, దాన్ని త్వం నువ్వు అని చెప్తారు. ఆ 2 వేరు గాదు. 2 ఒక్కటే. దాన్నెట్లా అర్థం జేసుకోవాలో చూద్దాము. తత్ దేశ కాల అవస్థాదౌ దృష్టః సః ఇతి కథ్యతే. తథా ఏతత్ దేశ కాలాదౌ దృష్టః అయం ఇతి కీర్త్యతే. అదిగో తత్ అంటే అనర్థము. అప్పుడు అనర్థము. ఏతత్ అంటే ఇప్పుడు, ఇక్కడ అనర్థము. అనర్థము. తత్ అంటే ఏతత్ అంటే ఈ. ఆ దేశంలో, ఆ ప్రదేశంలో, ఆ కాలంలో, ఆ సమయంలో, ఆ అవస్థలో ఉన్నవాడి గురించి అక్కడ సహ దృష్టః వాడక్కడ కనిపించాడు అని చెప్తారు గదా! అట్లాంటప్పుడు అక్కడ, అప్పుడు అన్నప్పుడు వాడు అంటారు. అట్లానే ఇక్కడ, ఇప్పుడు అన్నప్పుడు వీడు, అయ్యం అంటారు. సహ అంటే వాడు, అయ్యం అంటే వీడు. వాడు, వీడు మళ్ళీ వేరేనా? కాదు గదా! అక్కడ బజార్‌లో అని దేశము. అప్పుడు మొన్న 3 రోజుల కింద అని కాలము. అవస్థ ఏవో కూరగాయలు కొంటున్నాడు గదా! వాడు అన్నది వాడి పరిస్థితి ఆ సమయంలో. అప్పుడు బజార్‌లో 3 రోజుల కింద కూరగాయలు కొంటున్నవాడు, వాడు, వాడు సహా అని చెప్పింది. ఇదిగో ఇప్పుడిక్కడ, ఇప్పుడు అంటే కాలము, ఇక్కడ అంటే దేశము. అన్నం తింటున్నాడే వీడే అయ్యం అని దృష్టః చెప్పబడుతుంది గదా! అయ్యం దృష్టః వాడిక్కడ కనిపిస్తున్నవాడు వీడే అని కీర్త్యతే చెప్తారు గదా! అట్లాంటప్పుడు అప్పుడక్కడ నువ్వు చూసావు గదా! వాడు వీడే అన్నప్పుడు వాడు వేరేవాడు, వీడు వేరేవాడు, ఇద్దరు ఒక్కటిలాగా కనిపిస్తున్నారు. లేదా వాడే వీడిలాగా మారిపోయి ఉన్నాడు అని ఇన్ని గాదు గదా! వాడే వీడంటే యాక్చువల్‌గా సేమ్ టు సేమ్ నో డిఫరెన్స్ అనర్థం. అక్కడ నువ్వు మొన్న 3 రోజుల కింద బజార్‌లో కూరగాయలు కొనుక్కుంటుంటే చూసావు గదా! వాడే వీడు ఇక్కడ కూర్చొని అన్నం తింటున్నాడు చూడిప్పుడు. అన్నప్పుడు అక్కడ బజార్‌లో 3 రోజుల కింద కూరగాయలు కొనుక్కుంటూ కనిపించిన వాడు ఎవడున్నాడో వాడిలో ఒక ముక్క, ఒక చిన్న భాగము ఇక్కడ ఇప్పుడు కూర్చొని అన్నం తింటున్నవాడు గాదు గదా! వేరే ఒక ముక్క అందులోని ఒక ముక్క గాదు గదా! అట్లానే మొన్న 3 రోజుల కింద బజార్‌లో కూరగాయలు కొనుక్కుంటున్నవాడు రకరకాలుగా మారిపోయి ఇప్పుడిక్కడ ఈ సమయంలో, ఈ ప్రాంతంలో ఇక్కడ కూర్చొని అన్నం తింటున్నవాడు, మొన్న కనిపించిన వాడు మారి ఇవాళ ఈ రూపంగా కనిపిస్తున్నాడు గాదు గదా! వాడే వీడు. చొక్కా మారిండొచ్చు కావాలంటే. జుట్టు వేరేలాగా దువ్వుకునుండొచ్చు. అట్లాంటివేమైనా ఉండొచ్చు గానీ, వాడైతే మారిపోలేదు గదా! మనిషి పూర్తిగనే. లేదా అందులో నుంచి ఒక ముక్కొచ్చి ఇక్కడ కూర్చోలేదు గదా! అట్లానే అది నువ్వే అన్నప్పుడు, ఆ తత్పదార్థం ఏదున్నదో ఆత్మ, అది నువ్వే అంటే నువ్వే మళ్ళీ ఆ ఆత్మలో ఒక ముక్క వచ్చి ఇక్కడ జీవాత్మగా కూర్చున్నది. లేదా ఆ ఆత్మే కొంచెం పరిణామం చెంది, మార్పులు చెంది, వికారం చెంది, వేరుగా తయారయ్యి వచ్చి ఇక్కడ కూర్చున్నది గాదు గదా! అదే ఇదంటే సేమ్ టు సేమ్ నో డిఫరెన్స్ అనర్థం. దాన్నెట్లా చూడాలి మనము? ముఖ్యం తత్ ఏతత్ తత్ దేశకాల అవస్థల్లో సహవాడు. ఏతత్ దేశకాల అవస్థల్లో అయ్యం వీడు అని తత్, ఏతత్ అని చెప్తున్న విశిష్టాలేమున్నాయో,
తత్ ఏతత్ వైశిష్ట్యం విసృజ్య పదయోః ద్వయోః పుంమాత్రం లక్షయతి ఏకం యథా సహ అయం పుమాన్ వచః. ఈ ద్వయోః, పదయోః 2 మాటలున్నాయి గదా! ఏవి? తత్, ఏతత్. అది, ఇది, వాడు, వీడు, అక్కడ, ఇక్కడ, అప్పుడు, ఇప్పుడు అని ఈ విశేషం వేరు వేరుగా భేదాన్ని చూపించే మాటలేవున్నాయో, ఆ పదాలను వదిలిపెట్టు నువ్వు. అప్పుడు అక్కడ కూరగాయలు కొనుక్కుంటున్న వాడు, ఇప్పుడు ఇక్కడ అన్నం తింటున్న వీడు అని అప్పుడు అక్కడ, ఇప్పుడు ఇక్కడ, వాడు, వీడు అన్న భేదాలతో ఉన్న మాటల్ని పక్కన బెట్టు. ముఖ్యంగా చెప్తున్నది దేని గురించి? పుమ్మాత్రం. ఆ పదాలేమైనా కావచ్చు. కానీ చెప్తున్న వ్యక్తి అయితే ఒక్కడి గురించే గదా! ఏకం పుమ్మాన్, పుమ్మాత్రం ఎట్లా లక్షయతి చూపిస్తుందో యథా, అట్లానే సోయం వాడు వీడో, వాడెవడున్నాడో వాడు వీడే అని చెప్తూ ఉన్న వాక్కు గూడా అదే పుమాన్ గురించి చెప్తూ ఉన్నది. సోయం వాడు వీడు అని ఎట్లా చెప్తున్నదో, ఇక్కడ గూడా ప్రత్యక్త్వం చ, పరాక్త్వం చ త్యక్త్వా తత్వమసి ఇతి వాక్. తథా ఏవ లక్షయతి ఏకం జీవాత్మ పరమాత్మనోః. ప్రత్యక్త్వం. అప్పుడు అక్కడ మొన్న బజార్‌లో వాడు కూరగాయలు కొనుక్కుంటున్నాడు గదా! అన్నప్పుడు వాడు పరాక్ వేరేగా ఉన్నాడు. అప్పుడు అక్కడ ఆ సమయంలో వేరే ప్రాంతంలో కూరగాయలు కొంటూ ఏంటో వేరే పని చేస్తున్నవాడు వేరేగా ఉన్నాడు పరోక్షంగా. ఇప్పుడు ఇక్కడ కళ్ళెదురుగా అన్నం తింటూ ఉన్నవాడు ప్రత్యక్షంగా ఉన్నాడు. ఈ ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నవాడు మొన్న అక్కడెక్కడో కనిపించిన వాడు అని ఈ భేదాలు వదిలిపెడితే మిగిలిందేమున్నది? తత్వం వాడు, వీడు ఒకటే గదా! అట్లానే నీలో ఉన్న జీవభావము బయట అంతటా ఎక్కడ పడితే అక్కడ ఉన్న పరాత్మ భావము అని 2గా చూడకు. అంతటా ఉన్నది ఏదున్నదో అది నీలో కూడా ఉన్నది. అది మళ్ళీ వేరుగా లేదు. అది నువ్వై ఉన్నది అని అదే విధంగా లక్షయతి చూపిస్తూ ఉంటుంది. ఏమి చూపిస్తుంది? తత్వం అసి అన్న మాట, తత్వం అసి, తత్ త్వము అన్న వాక్ జీవాత్మ, పరమాత్మ యొక్క ఐక్యము 2 ఒక్కటే వేరు కాదు అని లక్షయతి చూపిస్తుంది. ఎన్ని సార్లు చెప్పినా సరే, ఎన్ని విధాలుగా చెప్పినా సరే, అది మనసుకి ఎందుకు అందదు అంటే, గుణాలు పైకొచ్చున్నప్పుడు, కోరికలతో మనసు కూడుకుని ఉన్నప్పుడు, వైరాగ్యం లేనప్పుడు, అహంకారం అడ్డొచ్చినప్పుడు, ఇటువంటివి జరిగినప్పుడు, ఇవి ఎప్పుడూ ఉంటాయి కాబట్టే మనకి ఈ విషయం ఎప్పుడూ అర్థం గాదు. పదాలు అర్థమవుతాయి. మనకా సెంటెన్స్ అర్థం కదా తత్వమసి. చాలా క్లియర్‌గా అర్థమైతుంది. కానీ అది భావనలోకొస్తుందా? అసలే రాదు. ఎందుకు? ఒక్కటి అహంకారం అడ్డొచ్చి ఉంటుంది. నేను కర్తను అన్న భావం అడ్డొచ్చి ఉన్నదంటే కార్యాలు, కర్మలు ఉన్నాయి అంటే నువ్వు కర్తగా ఉన్నావు అంటే జ్ఞానం పక్కకెళ్ళిపోతుంది. అది అడ్డమొచ్చినప్పుడు నిన్ను నువ్వు తత్వతః తెలుసుకోలేవు. రెండోది ఎప్పుడెప్పుడైతే నీలో రజో, తమో గుణాలు పైకొచ్చుంటాయో, ఇవన్నీ మళ్ళీ వేరు గాదు. రజో, తమో గుణాలు పైకొచ్చి ఎందుకుంటాయి? కోరికలున్నప్పుడు. కోరికలెందుకుంటాయి? నేను కర్తను, నేనిది చేస్తే నాకిదొకటి వస్తుంది అన్న కర్తృత్వ భావం ఉన్నప్పుడు. ఇవి ఉన్నంత వరకు జీవాత్మ, పరమాత్మలెప్పుడూ వేరుగా ఉంటాయి. ఎందుకంటే నేను జీవాత్మను. నేను ఈ పనులు చేస్తాను. దేవుడి దయ ఉంటే నాకది జరుగుతుంది అని ఆశ ఉన్నంత వరకు ఎప్పుడూ ఈ 2 వేరుగానే ఉంటాయి. అందుకనే వీటి కోసమే జగత్తు కనిపిస్తూ ఉంటుంది. లేనిదల్లా ఆభాసిస్తూ ఉంటుంది. కానీ మాత్రం వాళ్ళు చెప్పేదదే. వాళ్ళు చెప్పిన విషయం మనకర్థం కావట్లేదా అంటే విషయం పదాలు అర్థమవుతాయి. విషయము మనకు ఒప్పుకోబుద్ధి గాదు. అందుకనే మళ్ళీ మళ్ళీ మనకు వేదాలు చెప్తాయి ఇట్లాంటి తత్వమసి మొదలైన మహావాక్యాలతో. మళ్ళీ రకరకాలుగా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ గూడా చేస్తాయి పాపం ఓపిక చేసుకొని. వాటినే మన శాస్త్రాలు, పురాణాలు కూడా అదే పనిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాయి.
మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఈ చూపించడం గురించి జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. సామానాధికరణాఖ్యః సంబంధః పదయోః ఇహ విశేషణ విశేష్యత్వం సంబంధః స్యాత్ పదార్థయోః లక్ష్య లక్షణ సంయోగాత్ వాక్యమైక్యం చ బోధయేత్ అని 3 స్టెప్స్‌లో ఉంటాయి. 3 స్టెప్స్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. 3 విధాలుగా దీన్ని అర్థం చేసుకోవాలి మనము. ఒకటేంటంటే తత్ అది త్వం నువ్వే కదా! తత్ త్వం అని పదాలేవున్నాయో ఇహ ఈ మహావాక్యంలో వాటి యొక్క సంబంధమేమి? ఆ తత్ వాడు, అయం వీడు. సహ వాడు, అయం వీడు. తత్ అది, త్వము నువ్వు. అన్న పదాల సంబంధమేమి? సామానాధికరణం అన్న పేరుతో ఉన్న సంబంధం అది. అధికరణము అంటే ఆధారం. వాడు, వీడు అని దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నావో, వాడెవడున్నాడో వాడొక్కడే. వాడు, ఎవడు ఉన్నాడో వాడు ఒక్కడే అని ఇన్ని రకాలుగా చెప్తుంటే, వాడు, ఎవడు అని ఇన్ని లేవు గదా! ఆ తత్వం ఏదున్నదో అదొకటే. దాన్ని ఆధారం చేసుకొని వాడు అప్పుడు అక్కడ, వీడు ఇప్పుడు ఇక్కడ అని చెప్పింది 2 ఆ పదాలు ఏవి వాడినా సరే, సమానమే చెప్తున్నది గదా! కాబట్టి సమానాధికరణం అంటే పదాల యొక్క సామాన్యత. పదాలు దేన్ని సామాన్యంగా ఆధారం చేసుకొని ఉన్నాయి అని చెప్పేది సామానాధికరణం అన్న పేరున్న సంబంధము. సామానాధికరణ సంబంధం అది. ఇప్పుడు ఈ పదాలు సరే, అప్పుడు అక్కడ వాడు, ఇప్పుడు ఇక్కడ వీడు, తత్, త్వం అన్న పదాలు సరే గాని, ఆ పదాలకు అర్థమేటున్నదో అప్పుడు 3 రోజుల కింద అక్కడ బజార్‌లో అని చెప్తూ ఉన్న విశేషణాలేవున్నాయో, అంటే వాడిని గుర్తులు చెప్తూ ఉన్నాయి గదా! అంటే వాడు ఎప్పుడు, ఎక్కడ, ఏం చేస్తున్నాడు అని ఏ విశేషణాలున్నాయో, అప్పుడు ఆ గళ్ళ చొక్కా వేసుకున్నాడు గదా! ఏదో ఒక బ్లూ కలర్ బ్యాగ్ పట్టుకున్నాడు గదా! అట్లాంటివన్నీ విశేషణాలు. ఆ విశేషణాలన్నీ ఏ విశేష్యం అంటే ఎవరి పట్ల చెప్తూ ఉన్నారో అవన్నీ విశేషణ విశేష్య సంబంధము. ఆ పదాలకున్న అర్థం. కాక పదాలయిపోయాయి పదార్థాలు. ఆ పదాలు, పదాలకి ఉన్న అర్థాలు పక్కన బెట్టి, ఇంకా లోతుకు వెళ్లి చూస్తే, ఆ వాక్యం మొత్తం కలిపి చూడాలి. అసలు ఏమి చెప్తున్నారని కాంటెక్స్ట్ చూడాలి. కాంటెక్స్చుయల్‌గా అసలు ఆ వాక్యం ఏమి చెప్తున్నది అని గూడా చూడాలి. ఊరికే పదాలు చూడ్డం గాదు. ఊరికే పదాలకున్న అర్థాలు మాత్రమే చూడ్డం గాదు. వాటి వెనకాల ఉన్న వాక్యం యొక్క భావమేమి అని అది బోధిస్తూ ఉంటుంది. అందులోని అర్థం తెలుసుకోవాలి వాక్యార్థం. అది లక్ష్యము, లక్షణము అన్న సంయోగంతో కూడి ఉంటుంది. లక్షణము అంటే గుర్తు చెప్తూ ఉంటుంది. లక్ష్యము అంటే దేని గురించి చెప్తున్నదో అని అర్థం ఉంటుంది. ఈ 3 మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మన విష్ణు సహస్రంలో ఒక శ్లోకం ఉంటుంది. పూర్వ పీఠికలోనే మనందరికీ బాగా తెలిసినది. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః తాని అని చెప్తూ వస్తారు. అందులో యాని నామాని నామాలేవుంటాయి. విశ్వం, విష్ణుః, వషట్కారః అని అవన్నీ పదాలు. వాటికి అర్థాలుంటాయి. విష్ణువు అంటే ఏమి? వ్యాప్నోతి ఇతి అని దానికి వ్యుత్పత్తి పరంగా అర్థము అని మనం చెప్పుకుంటూ వస్తాము. ఆ పదాలకు అర్థాలు. ఇప్పుడు ఈ పదాలు, నామాలు అవి ఏమి సూచిస్తున్నాయో విశేషణాలు అవన్నీ గుణాలు. వాడప్పుడు పచ్చ చొక్కా తొడుక్కున్నాడు కదా! ఒక గళ్ళ గళ్ళగా ఉన్న సంచి ఒకటి పట్టుకున్నాడు గదా! లేదా టోపీ పెట్టుకున్నాడు గదా! ఇవన్నీ గుణాలు. మన విష్ణు సహస్రనామం నిండా నామాలుంటాయి, పదాలుంటాయి.
ఆ పదాలు గుణాలను చూపిస్తూ ఉంటాయి. వ్యాపించినవాడు, అంతా తానే అయి ఉన్నవాడు, గదను పట్టుకొని ఉన్నవాడు, తెల్లగా ఉన్నవాడు, భూమిని ఎత్తి పట్టుకున్నవాడు అని ఆ గుణాలన్నీ చూపిస్తూ ఉంటాయి. ఆది లేనివాడు, అంతు గూడా లేనివాడు అని కాలాన్ని అట్లా ప్రతిదాన్ని దేశకాల పరిస్థితులను చూపిస్తూ ఉంటాయి ఆ నామాలు. కాబట్టి ఆ పదాలన్నీ సమానాధికరణం ఏ ఒక్క పదార్థం గురించి చెప్తున్నాయో సమానంగా సమమాత్తం విష్ణు సహస్రనామం నిండా స్త్రీ, నపుంసక లింగాల్లో ఉన్న పదాలన్నీ ఉంటాయి. కానీ అన్నీ సమానంగా ఏ ఆధారం గురించి, ఏ అధికరణం గురించి, ఏ ప్రకరణమై ఉన్నది అవన్నీ నామాలు. ఆ నామాలకు అర్థాలుంటాయి మళ్ళీ. ప్రతి నామానికి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఎప్పుడు మొత్తం విష్ణు సహస్రనామం నిండా ఫర్ ఎగ్జాంపుల్ గుణాలే చెప్తూ ఉంటుంది. మనం అక్కడ కూర్చున్నవాడు, ఇక్కడ తింటున్నవాడు, అక్కడ కూరగాయలు కొనుక్కుంటున్నవాడు అని చెప్పినట్టు గుణాలే చెప్తూ ఉంటుంది. అవి విశేషణ, విశేష సంబంధము. కాక ఈ మొత్తం నామాలతో, గుణాలతో నామాని, గుణాన్ని పెట్టుకుని మనం సాధించేదేమి అంటే ఇవన్నీ చిహ్నాలు, గుర్తులు. ఈ గుర్తులను బెట్టుకుని ఆ లక్ష్యాన్ని అంటే ఆత్మను మనం తెలుసుకుంటూ ఉన్నాం గదా! అప్పుడదేం చెప్తున్నది? ఆ ఐక్యము బోధిస్తూ ఉన్నది. నువ్వు వింటూ ఉన్నవి ఆ గుణాలుగా, రూపాలుగా అదేదున్నదో అదొకటున్నది గదా! అది వేరు గాదు. అది మళ్ళీ నువ్వే. అని ఆ లక్షణాలతో, చిహ్నాలతో, గుర్తులతో నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. వేద వచనాలు అంటే జ్ఞాపకం చేస్తూ ఉంటాయి అని అర్థం. గుర్తు చేస్తూ ఉంటాయి. నిన్ను గురించి నీకు చెప్తూ ఉంటాయి. దాన్ని బెట్టుకునే మనకు వ్యాసుల వారు ఎన్ని కథలు, కథలు రాసిచ్చారో. మళ్ళీ మనకు మన పృథుపాఖ్యానం చదువుకుంటూ వస్తూ ఉన్నాం గాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుందాము. పృథుపాఖ్యానంలో కూడా అదే విషయము. మన పృథువున్నాడు ఆయనకి పట్టాభిషేకం చేసిన తర్వాత, మన వాళ్ళందరూ మునులు ఆయన్ని స్తుతి చేయడానికి సూతుడు మొదలైన వాళ్ళకి కొన్ని విషయాలను చెప్తారు అని చెప్పి, మన వ్యాసుల వారు ఏమేమి అక్కడ రాసిబెట్టారో అవన్నీ గూడా అయం, సహ, ఏషః అని రాస్తారు పృథువు గురించి. అయ్యం అంటే వీడు, ఏషః వీడు, సహ వాడు అని ఏ పేర్లతోటి పృథువుని పిలిచినా కూడా అన్ని తత్ త్వం అసి పదార్థాలు అయి ఉంటాయి. తత్ త్వం అసి అన్నదే ముఖ్యంగా ప్రధానంగా మన పృథుపాఖ్యానంలో మన సూతులు, మాగధులు, వంది వాళ్ళు మన పృథువుని స్తుతించారు అన్న స్తోత్రంగా ఒక 20 పద్యాలేమో రాసిచ్చారు వ్యాసుల వారు. అవన్నీ గూడా తత్వమసి. అది నువ్వే, అది నువ్వే, అది నువ్వే, అది నువ్వే అని చెప్తారు. అట్లానే అక్కడ చెప్తూ ఉన్నప్పుడేం చెప్పారు? పదాలున్నాయి మళ్ళీ. అది గూడా చూపిస్తాను. ఇక్కడ మన భాగవతంలో అభిషేకం చేశారాయనకి. చేసిన తర్వాత అందరూ ఏవో కానుకలు పుచ్చుకొనొచ్చారు. సూతులు వాళ్ళు ఏదో స్తుతి చేస్తూ ఉంటే వద్దొద్దన్నాడు. వద్దొద్దెందుకు? నీ గురించి చెప్తుంటే విను నువ్వు అని మన వాళ్ళందరూ ఇంక మొదలుబెట్టారు. అంటే నువ్వు నీ మహిమను చెప్పడం కష్టము అని ఇంక ఇక్కడి నుంచి అన్నీ అవే పదాలు మనకు. ఏషః అంటారు. లేదా అయ్యం అంటారు. లేదా సహా అంటారు. ఇక్కడ చెప్తున్నవన్నీ ఏవి? మొత్తము ఈ పదాలు ఏషః అన్నా, శాస్త అన్నా మళ్ళీ అతను అంటే వీడు అంటే ఎదురుగున్న పృథువుని చూపించుకుంటూ, వీడు ఏ సమయంలో ఏ కర్మలు చేయాలో వాటికి తగిన విధంగా లోకపాలకుల రూపాలను తనే ధరిస్తాడు. మళ్ళీ ఇదేంటి గుణము ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వీడు ఆయా కాలాల్లో వస్తువులను పుచ్చుకుంటాడు సంపదలను, ఆయా కాలంలో సంపదలను వదులుతూ ఉంటాడని మళ్ళీ గుణము. పదాలు ఉంటాయి. వాడు, వీడు, ఈయనే అని చెప్తూ ఉంటారు. సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. అందరి పట్ల సమంగా ఉంటాడు. అందరి పట్ల గూడా గాదు. అందరిలో సమంగా ఉంటాడు అని మళ్ళీ గుణాలు చెప్తారు. కాబట్టి పదాలు ఉంటాయి. పదాల వెనకాల అర్థాలు, గుణాలు ఉంటాయి. దాన్ని సూచిస్తున్నదేది ఏషః అయం అని మళ్ళీ ఆ వాక్యాల్లో చెప్పబడుతున్నది ఒకే విషయము బోధిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇదే విధంగా మనకి
ఎక్కడ చూస్తే అక్కడ ప్రతి చోట విష్ణు సహస్రంలోనేమో పరమాత్మ అన్న ఉద్దేశంతోటి ఎక్కడో ఉన్నాడు తత్తు పదార్థము. ఆ తత్తు పదార్థం చూసావా నువ్వు? విష్ణువు, విశ్వము, వషట్కారుడు అని తత్తు పదార్థం అని విష్ణు సహస్రంలో చెప్పి, ఇక్కడ మన భాగవతంలో త్వం పదార్థం నువ్వే అయి ఉన్నావు అని చెప్తూ ఉన్నది. మొత్తం అంతా ఏమి తత్ త్వము అసి. ఎందుకంటే అది అట్లానే చెప్పవలసి ఉంటుంది. మనం మామూలుగా రోజు వాడే మాటల్లో గూడా అదిగో వాడు వీడే అని చెప్తాము. అప్పుడు వాడు వేరు, వీడు వేరు గాదు గదా! మనం ఎట్లా దాన్ని క్లియర్‌గా, సింపుల్‌గా అర్థం చేసుకుంటున్నామో దీన్ని గూడా అట్లానే అర్థం జేసుకోవాలి. వాడు మారి ఇట్లా తయారయ్యాడు, వాడిలో ఒక ముక్క ఇక్కడికొచ్చి కూర్చుంది అని అట్లా గాదు గదా! మనం అర్థం జేసుకునేది దాన్ని. ఇప్పుడు ఈ లక్షణాలున్నాయి గదా! ఈ లక్షణాలు గుర్తులన్నీ ఏం గుర్తులు? ఇదిగో ఈయన లోకాలన్నీ ధరించి ఉంటాడు. ఇదిగో ఈయన చాలా దయతో ఉంటాడు అని ఏ గుర్తులన్నీ చూపిస్తూ ఉన్నారో, ఆ గుణాలతో, ఆ నామాలతో, అవి ఏ లక్ష్యాన్ని చూపిస్తూ ఉన్నాయో దాని మీద మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఈ లక్షణాలు గూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటాయని చెప్తున్నారు. గంగాయాం ఘోషః ఇతివత్ న జహత్ లక్షణా భవేత్. न अजहल्लक्षणा अपि स्यात् श्वेतो धावति वाक्यवत्. తత్వమస్యాది వాక్యానాం లక్షణ, భాగలక్షణ అని మొత్తం 3 రకాల లక్షణాలుంటాయి. జహల్ లక్షణ, అజహల్ లక్షణ, జహత్ లక్షణ లేదా భాగ లక్షణ అని ఇంకొకటి మూడోది. ఇందులో ఏమి అంటే జహత్ లక్షణం అంటే ఏమి గుర్తు చూపిస్తున్నారో దాన్ని వదిలిపెట్టి విషయాన్ని పట్టుకోవాలి. అదిగో గంగలో పల్లె ఉన్నది కదా! అక్కడ అని చెప్పారనుకోండి. గంగలో నిజంగా గంగా ప్రవాహంలో పల్లె నిలబడి ఉంటుందా? ఆ గంగలో పల్లె అన్నప్పుడు మనము చెర్లపల్లె అని గూడా ఒకటి మనకు పేరున్నది. చెరువులో నిజంగా ఒక పల్లె ఉంటుందా నిలబడి? చెరువులో ఉండదు, గంగలో ఉండదు, సముద్రంలో ఉండదు గానీ, వాటి తీరంలో ఉన్నది అని అర్థం చేసుకుంటాం గదా! చెప్తున్న విషయం విని, అందులో విషయాన్ని పట్టుకుంటాము. గంగలో నిజంగా అదిగో గంగలో పల్లె చెర్లపల్లె దగ్గరికి వెళ్ళొచ్చాను అంటే, చెరువు దగ్గరికెళ్ళిపోతావా నువ్వు? ఆ పల్లెని వెతుక్కుంటూ. చెర్లపల్లె అంటే చెరువు దగ్గరున్న పల్లె అని మనం ఎట్లా అర్థం చేసుకుంటామో, అట్లానే ఆ సమయంలో ఆ గంగను, చెరువును, సముద్రాన్ని వాటిని వదిలిపెట్టేస్తాము. పల్లెను దాన్ని జనరల్‌గా గుర్తు చూపిస్తున్నది గదా! ఆ చిహ్నాన్ని పట్టుకుంటాము. ఆ రకంగా ఉన్న లక్షణ సంబంధంతో ఉన్న అలంకారం ఏమి అంటే జహత్ లక్షణము. చూపిస్తున్న గుర్తును వదిలిపెట్టి చెప్తున్న విషయాన్ని పట్టుకోవడం. వాచ్యార్థాన్ని వదిలిపెట్టి, విషయాన్ని మాత్రం పట్టుకోవడం జహత్ లక్షణము. ఈ విధంగా ఆత్మని నువ్వు పట్టుకోలేవు. చెప్తున్న విషయాన్ని వదిలిపెట్టి దాన్నెట్లా పట్టుకుంటావో, అదే నువ్వయి ఉంటే, జహత్ లక్షణ పని చెయ్యదిందులో. రెండోది చూద్దాము. అజహత్ లక్షణం అంటే, అదిగో తెల్లది పరిగెడుతున్నది గదా! అన్నప్పుడు ఒక ఆవుల మందో, గుర్రాల సమూహము పరిగెడుతున్నదనుకోండి. అందులో ఒక తెల్ల గుర్రం ఉన్నది లేదా తెల్ల ఆవు ఉన్నదనుకోండి. నల్లవి గూడా ఉంటాయి, ఎర్రవి గూడా ఉంటాయి, కొంచెం బూడిద రంగులో ఉన్నవి గూడా ఉంటాయి. ఇంకెట్లైనా ఉండొచ్చనుకోండి. ఆ తెల్లది పరిగెడుతున్నది గదా! అంటే తెల్ల దాంతో పాటు ఎర్రవి, బూడిద రంగువి, నల్లవి అన్నీ గూడా పరిగెత్తొచ్చు. అన్నీ కలిపి పట్టుకోవాలి. ఆ విధంగా వదిలిపెట్టకుండా పట్టుకోవడం. ఇప్పుడిక్కడ కథగా చెప్తారు. పృథువు అంటారు మన వ్యాసుల వారు. పృథువు అంటారు. కృష్ణుడు అంటారు. కపిలుడు అంటారు. ఇంకేంటో అంటారు. రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు. నారదుడు అంటారు. విష్ణువు అంటారు. వరాహము అంటారు. వరాహావతారం అంటారు. ఆ చెప్తూ ఉన్నదాన్ని దాంతో సహా వదిలిపెట్టకుండానే అన్నీ పట్టుకున్నామంటే, ఇన్ని ఉన్నాయి అన్న ఆలోచనతో ఉంటామప్పుడు. ఇన్ని రూపాలు, ఇన్ని నామాలు ఇప్పుడు విశ్వం విష్ణుః వషట్కారః అని చెప్పినప్పుడు విష్ణువు ఉన్నడు, వషట్కారము ఉన్నది, విశ్వము ఉన్నది అని అన్నీ పట్టుకోము గదా! అజహత్ లక్షణ అంటే ఏది వదిలిపెట్టకుండా అన్నీ పట్టుకోవడం అన్నది గూడా నస్యాత్ ఉండదు. మనమిప్పుడు ఎట్లా ఈ చెప్పబడుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే,
భాగ లక్షణంతోటి అంటే జహద జహత్ లక్షణంతోటి ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి. ఏది వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టాలి. కథగా విషయాన్ని చెప్తున్నప్పుడు, ఒక పాత్రలో పెట్టి పదార్థాన్ని ఇస్తూ ఉన్నప్పుడు, కప్పులో కాఫీ పోసిచ్చినప్పుడు, కప్పు పట్టుకుంటాము. కానీ కాఫీని పుచ్చుకుంటాము, గ్రహిస్తాము. కప్పుతో సహా మనం కాఫీని నమిలి మింగేయం గదా! కాఫీని వదిలిపెట్టి కప్పును పట్టుకోము గదా! లేదా కప్పుని, కాఫీని మొత్తాన్ని వదిలిపెట్టం గదా! మనం అప్పుడేం చేస్తాము, కప్పు పట్టుకుంటాము. కానీ కాఫీని మాత్రం పుచ్చుకుంటాము. కప్పును వదిలిపెట్టేస్తాం. అట్లా ఎన్నో పాత్రలు కల్పించి, ఎన్నో కథలన్న పాత్రల ద్వారా విషయాన్ని మనకు చెప్తూ ఉంటాయి వేదాలు, ఉపనిషత్తులు. అదే పద్ధతిలో మన వ్యాసుల వారు గూడా ఎన్నో కథలుగా తయారు చేసి వాల్మీకి మహర్షి రామాయణం అంతా గూడా అంతే విషయము. మొత్తం ఒక పెద్ద కథ అన్న పాత్రలో పెట్టి విషయాన్ని ఒక పెద్ద కథలతో చిన్న చిన్న కథలు, చిన్న చిన్న ఆఖ్యానాలు ఏవైనా సరే. కథ అన్న పాత్రలో బెట్టి నామాలుంటాయి, రూపాలుంటాయి, గుణాలుంటాయి, కర్మలు ఉంటాయి. వాటన్నింటిని చూపిస్తూ నామాలు, పదాలు, రూపాలు, గుణాలు, కర్మలు అవన్నీ విశేషణాలు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే పదాలు, విశేషణాలు అన్న వాటిని కలిపి ఒక పద్ధతి ప్రకారం కట్టుకుంటూ వస్తే అదొక బుట్టలాగా తయారవుతుంది. పాత్రలాగా తయారవుతుంది కథ. ఒక కథ చెప్పాలి అంటే కొన్ని పాత్రలుంటాయి. వాటికి నామాలు, పేర్లుంటాయి. అవి ఎక్కడుంటాయి, ఏమి చేస్తాయి, ఏమి తింటాయి, చూడ్డానికి ఎట్లా ఉంటాయి, ఏమి అని అవన్నీ ఆ కథను అట్లా అల్లుతారు. బుట్ట అల్లినట్టు, పాత్ర అల్లినట్టు. ఆ విధంగా అల్లిన పదాలతో, ఏదో విశేషణాలతో, గుణాలతో అల్లిన కథని పక్కన బెట్టి, అందులో మనకిస్తున్న పదార్థాన్ని వాక్యార్థన వాక్యాలన్నిట్లో కూడా మనకిస్తున్న అర్థాన్ని పట్టుకోవడము అత్యవసరము. ఈ విషయము, ఈ భాగాహారము అంటే వేరు చేసి చూడ్డము మనకి తెలియాలి. దీన్నే ఈ భాగ లక్షణాన్నే మన వాళ్ళు ఎక్కడ బడితే అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. దాన్నే సదసత్ విచారణ అని కూడా అంటారు. అసత్తేమి ఆ బుట్ట, ఆ పాత్ర, ఆ కథ నామాలు, గుణాలతో యాని, నామాని, గౌణాని అని వర్ణించి అల్లి ఒక పాత్రలాగా తయారు చేసి అందులో మనకు పదార్థం ఇస్తారు. ఆ పాత్రను, ఆ అసత్తుని వేరు చేసి అందులో ఉన్న సత్తుని మనం పట్టుకోవలసి వస్తుంది. కాబట్టి ఏది వదిలిపెట్టాలి, ఏది పట్టుకోవాలి అని మనకు తెలియాలి. దీనికోసమే మళ్ళీ ఒక టెక్నికల్ టర్మ్ కూడా ఉన్నది. టెక్నికల్‌గా దాన్నేమంటారంటే, మన వేదం మన కోసం చేసే పద్ధతి అధ్యారోపం, అపవాదం అంటారు. అధ్యారోపం ఎక్కించడము. కప్పులో కాఫీని పొయ్యడము. బుట్టలో పూలని పెట్టడము. లాగా ఈ కథలో విషయాన్ని పెడతారు. ఆ కథని ఎక్కిస్తూ ఉంటారు గదా! అల్లుతూ ఉన్న సమయంలో దాన్ని అధ్యారోపం అంటారు. అనగనగాట పృథువని ఒకాయనున్నాట. ఆయనట వేణుడి ఏదో భుజాలు రుద్దితే ఆ మర్దనంలో నుంచి వచ్చాట. ఆయనట చాలా యజ్ఞాలు చేశాట అని ఇవంతా కథగా ఏమి చెప్తున్నారో ఇదంతా అధ్యారోపము. కథగా తయారు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అందులో మనకి పదార్థం ఉన్నది. ఆత్మతత్వ విచారణ ఇక్కడ మొత్తం అంతా చెప్పిందేమి ఆత్మ ఎట్లా ఉంటుంది, ఏమి అని దాన్ని విచారిస్తూ వచ్చారు కదా! తర్వాత మళ్ళీ మనకు ధేనువు మన ఆవు దాన్ని చంపుతానని వెంటబడి వెళ్తే మళ్ళీ అది గూడా కూర్చుని చాలా జాగ్రత్తగా ఆత్మతత్వం గురించే ఇక్కడ మనకు ఉపన్యాసం చేసింది గదా! అది గూడా చదువుకుంటూ వచ్చాం మనం 'ధరా ఉవాచ' అని. మన భాగవతంలో 4వ స్కందంలో పృథు ఉపాఖ్యానంలో ఇదంతా ఉంది మనకు. కాబట్టి ఏమి ఇక్కడ మనకి ఏదైతే పట్టుకోవలసిన పదార్థం ఉన్నదో తత్, త్వం, అయం, ఏషః, సహ అని చెప్తూ ఉన్నవి దాన్ని పట్టుకుని పృథువు అదిగో ఆ భూమి, ఆవు రూపము, ఏదో పాలుగా పిండడము ఇటువంటివి వదిలిపెట్టడము.
ఆ విధంగా ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకుని, ఏది వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టడము, ఆ విధంగా తెలుసుకుని చెయ్యడము మనకు రావాలి. అటువంటి లక్షణంతోటే ఉంటాయి ఈ తత్వమసి మొదలైన మహావాక్యాలన్నీ కూడా. కన్‌ఫ్యూజ్ కారాదు మళ్ళీ మనము. కథని పట్టుకుని తత్వం వదిలిపెట్టడం అంటే కప్పుని కరకర నమిలి మింగి కాఫీని పారబోసినట్టు. లేదా కథతో సహా తత్వాన్ని పట్టుకుందామని ట్రై చేస్తే కప్పుతో సహా కాఫీని మింగడానికి ట్రై చేసినట్టు. అట్లాంటి ప్రయత్నాలు చేస్తే ఈ పాత్రల ద్వారా, ఈ పాత్రలో పోసి మనకు పదార్థం ఇస్తూ ఉన్న వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి అంతకన్నా ముందు మన వేద ఋషులు వాళ్ళు చేసిన ప్రయత్నము మనకు ఇంకా అందకుండా పోతుంది. ఏది వదిలిపెట్టాలి, ఏది పక్కన పెట్టేయాలి, ఏది స్వీకరించాలి, ఏది గ్రహించాలి అని మనకు తెలియాలి. ఆ విధంగానే తత్వమసి మొదలైన వాక్యాలన్నీ గూడా అర్థం జేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా దీని గురించి చాలా విచారణ మిగిలి ఉన్నది. మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని తెలుసుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.